సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటాను 8 సంవత్సరాలుగా. ఇది మనకి చాలామంది ఏంటంటే షాపుల్లో దొరుకుతూ ఉంటది. మనకి హెన్నా పౌడర్ అని దొరుకుతూ ఉంటది. కామన్‌గా ఏంటంటే మన ఇంట్లో తయారు చేసుకున్న హెన్నా ఈ హెన్నా న్యాచురల్‌గా తయారు చేసుకుంటే వితిన్ 4 వీక్స్‌లో మనకి రిజల్ట్ వస్తది. మనకి ఉన్న హెయిర్ స్ట్రాంగ్ అవుతది. ప్లస్ మనకు చుండ్రు పట్టడం సమస్యలు తగ్గిపోతాయి. ప్లస్ దాంతో పాటు ఏంటంటే జుట్టు సిల్కీగా ఉంటది. దాంతో పాటు మన హెన్నా మన చేతిలో ఉంటదనమాట. మీరు మామూలుగా బయట పౌడర్స్ కొనుక్కు తెచ్చుకుంటారు. ఆ పౌడర్స్‌లో ఏంటంటే గోరింటాకు పౌడర్‌లో ఎంతో కొంత కలర్ కలపలేనిదే అంత కలర్ మీకు రాకుండా ఉంటది. కలర్ వస్తది. ఇది న్యాచురల్‌గా మనకి ఇంట్లో మైదా ఆకు అంటారు. మనం పొలం గట్టుల్లోని వాటిల్లో చాలామంది పొలాలు ఉంటాయి. ఈ మెహందీ చెట్టు ఒకటేసుకొని మనకి గోరింటాకు ఒకటేసుకుంటే కతిమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి దొరికాయి. గుంటకలగరాకు ఇది. మనకి ఇక్కడ గుంటకలగరాకు దొరకలేని వల్ల గుంటకలగరాకు పౌడర్ తీసుకున్నాం మనము. ఇది మెంతులు. ఈ మనం 6 రకాల ఇంగ్రీడియంట్స్‌తో మనం తయారు చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి పిల్లలకి ఏంటంటే ఓవర్ హీట్ ఫార్మేషన్ వలన నిద్ర పట్టకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఈ న్యాచురల్‌గా ఉన్న గోరింటాకు ఉన్న గుణం ఏంటంటే మనకి ఓవర్ హీట్‌ని తగ్గిస్తది. ప్లస్ దాంతో పాటు చాలామందికి చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతది ఇలా వాడటం వల్ల మనకి. చాలామందికి అంటే చిన్న వయసులోనే హెయిర్ ఊడిపోవడం జరుగుతూ ఉంటది. ఆ హెయిర్ ఊడకన్నా కూడా గుంటకలగరాకు, మన మందారాకు ఏమవుతుందంటే జుట్టుని నల్లబరిచే గుణం ఉంటది. వారానికి ఒకసారి సండే టైంలో ఈ జలుబు సమస్యలు ఉన్నవారు మట్టికి ఉదయం పెట్టుకోవద్దు. మధ్యాహ్నం 3, 4 మధ్యలో పెట్టుకోవాలి. ఎండ టైంలో పెట్టుకోవాలి. సైనస్, ఆస్తమా ఉన్న పేషెంట్స్. వాళ్ళు ఒక 1 అవర్ ఉంచి తీసేసుకుంటే సరిపోతది. ఈ హెన్నా పెట్టుకున్న తర్వాత పైన చాలామంది క్యాప్‌లా పెట్టుకుంటారు. దానికి మైకా కవర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ క్యాప్‌లా ఎందుకు పెట్టుకుంటారంటే ఈ మనకి గోరింటాకు గట్టిగా అయిపోతదని పెట్టుకుంటారు పైన క్యాపు. చాలామంది క్యాప్ పెట్టుకుంటారు. కారణం ఏంటని అడుగుతారు కదా! ఆ క్యాప్ ఏంటంటే గోరింటాకు గట్టిపడకుండా మెత్తగా ఉండటానికి క్యాప్ పెట్టుకుంటారు. ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు కంపల్సరీ కోకోనట్ ఆయిల్ కానీ ఏది కానీ కొంచెం లైట్‌గా మాడుకి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఏంటంటే మరీ స్కాల్ప్‌కి అతుక్కున్నట్టు గట్టిగా అతుక్కోకుండా ఉంటది. అందు గురించి అదొకటి గమనించాలి. కంపల్సరీ కోకోనట్ ఆయిల్ కానీ మీకు ఏదైనా హెయిర్ ఆయిల్ ఉంటే హెయిర్ ఆయిల్ కానీ తలకి లైట్‌గా పెట్టుకున్నప్పుడు హెన్నా పెట్టుకోవాలి. ఈ హెన్నా పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతది. కొంతమంది ఏంటంటే వాష్ చేసుకున్న తర్వాత షాంపూ చేసుకుంటూ ఉంటారు. షాంపూ చేసుకునే కన్నా మన కుంకుడుకాయలు కానీ ఇట్లా షీకాయ కానీ ఏదైనా హర్బల్ రిలేటెడ్ వాడితే చాలా ఉపయోగం ఉంటది. ఇంత పని చేసి తర్వాత మళ్ళీ షాంపూలు వాడితే అంత ఉపయోగం ఉండదు. అందు గురించే మీరు ఇది ఇంట్లో న్యాచురల్‌గా హెన్నా తయారు చేసుకునే విధానం చెప్తున్నాం. ఇది ఒక 200 గ్రామ్స్ ఇది తీసుకున్నాం. మనం గోరింటాకు పౌడర్ తీసుకున్నాం. ఇది మిక్సీ జార్ ఇది. దీంట్లో 200 గ్రామ్స్ గోరింటాకు వేసాం మనం. గోరింటాకు వేసాం దీంట్లో. జార్ చిన్నగా ఉన్న వల్ల కొంచెం చేస్తున్నాం మనం. మీ ఇంటి దగ్గర అయితే 200 గ్రామ్స్ గోరింటాకు పౌడరు అంటే ఏంటంటే ఒక 5 కట్టలు, చిన్న కట్టలు ఒక 5 కట్టలు తీసుకోవాలి. ఇది మందార పువ్వులు 6 ఈ తుడుము తీసేసి వేయాలి మందార పువ్వులు. ఆరు పువ్వులు వేసాము మందార పువ్వులు. ఈ ఉసిరికాయలు ఎన్ని అని అనుకుంటారు. క్వాంటిటీ వైజ్ 3 ఉసిరికాయలు వేసుకోవాలి. ఈ 3 ఉసిరికాయలు వేస్తాం మనం. 3 ఉసిరికాయలు గింజలు తీసి 3 ఉసిరికాయలు వేసుకోండి. దీంట్లో మనం నానబెట్టాం గుంటకలగరాకు పౌడరు 3 స్పూన్లు వేసాము దీంట్లో. ఇది మెంతి పొడి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లే తీసుకున్నాం. నానబెట్టిన వల్ల పెద్దగా ఇది ఇంత గ్లాస్ అంత అయింది ఇది. ఇది 2 స్పూన్లు నానబెట్టుకున్నాం మనం. మెంతులు మాడు చల్లదనానికి పనిచేస్తుంది. జుట్టు సిల్కే ఉండడానికి పనిచేస్తుంది మెంతులు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకున్నామండి.
కొంచెం నీళ్లు పోస్తాం. ఇలా మనం మిక్సీ జార్ని స్లో ఫ్లేమ్ మీద తిప్పుకోవాలి. ఇది హెన్నా, న్యాచురల్ హెన్నా రెడీ అయింది. లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఎవరైనా ముందు కొంచెం లైట్గా కోకోనట్ ఆయిల్ కానీ, మీ ఎవరైతే కొంచెం హెయిర్ ఆయిల్స్ వాడతారు కదా, మీకు నచ్చిన ఆయిల్స్ కానీ ముందు మాడుకు అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని 1 అవర్ ఉండాలి. 1 అవర్ ప్రతి వారం కంపల్సరీ చేస్తూ ఉంటే 4వ వారానికి హెయిర్ లాస్ స్టాప్ అయిపోతుంది. దీంట్లో వాడేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడాము. ఒకవేళ ఇది మీకు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే గోరింటాకు పౌడర్ 100 గ్రాములు, ఒక 50 గ్రాములేమో మనకి మందార పూల చూర్ణం, గుంటకలగరాపు 50 గ్రాములు, 25 గ్రాములేమో మనకి మెంతి పౌడరు కలుపుకొని మీరు మామూలుగా న్యాచురల్ హెన్నా కింద తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయ పొడి ఒక 50 గ్రాములు. అందు గురించి న్యాచురల్గా ఇలా హెన్నా తయారు చేసుకుంటే ఇద్దరికి సరిపోతుంది ఈ క్వాంటిటీ. ఇలా హెన్నా తయారు చేసుకుంటే చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. హెన్నా పని చేయకపోవడం కాదు, మీరు వాడే పౌడర్లో క్వాలిటీ లేకపోవడం వలన హెన్నా పని చేయట్లేదు అంతే తప్ప, ఇలా న్యాచురల్గా మనం ఊళ్ళో గట్ల మీద ఇలా గోరింటాకు చెట్లు, మందార చెట్లు, గుంటకలరాకు ఇట్లా పెంచుకుంటే ఈ కలుపు మందులు కొట్టి ఆ గట్లని నాశనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లో సరిపడేది ఏం ఖర్చు లేకుండా కూడా మనం ఇట్లా తయారు చేసుకోవచ్చు. ఇంకా నలుగురికి మీరు అందించిన వాళ్ళు అవుతారు. ఇది ఈ విధంగా ఈ 6 రకాల ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ హెన్నా ఇలా తయారు చేసుకోవచ్చు. చాలామంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని వచ్చే వారం వాడుకోవచ్చా అని అడుగుతారు. ఈ వారం వాడింది ఈ వారం సాయంత్రం వరకు పనిచేస్తుంది అంతే. తర్వాత వారం తర్వాత ఫ్రెష్గానే తయారు చేసుకోవాలి. అదే పొళ్ళు అయితే మటుకి రాత్రి నానబెట్టి పొద్దున్న ఇనప కళాయిలో నానబెట్టుకోండి. పొళ్ళు అయితే నానబెట్టుకుని దాన్ని ఇట్లా తయారు చేసుకుని తలకు అప్లై చేసుకోవచ్చు. ఇది న్యాచురల్గా ఉండే మన హెర్బల్ హెన్నా. మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు డిస్ప్లేలో మీకు చూపించాము. ఈ విధంగా న్యాచురల్ హెన్నాను తయారు చేసుకుని మీరు రిజల్ట్ పొందుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.